పరిపాలన ఎలా ఉంది? ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం పరిపాలన బాగలేదు మేడం. ఎందుకు బాలేదు? ఎందుకు బాగలేదంటే మామూలుగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలన్నీ సక్రమంగా వేస్తూ చెప్పనివి కూడా ఇంకా ఎక్కువ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పడమే కానీ అవి సక్రమంగా జరగడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అన్ని బాగున్నాయని మీరే అంటున్నారు కదా. మరి అవే పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నెరవేరుస్తుంది కదా. ఎక్కడ నెరవేరుస్తుంది మేడం? నెరవేర్చడం లేదు కదా. వాళ్ళు చెప్పిన పథకాలన్నీ ఆరాకొరగా జరుగుతున్నాయే కానీ సక్రమంగా జరగడం లేదు. ఒక్క పింఛన్ తప్ప. కొత్త పింఛన్స్ ఏమైనా ఇస్తున్నారు? కొత్త పింఛన్ ఇంతవరకు ఒక్కటి లేదు గవర్నమెంట్ వచ్చినానికి. మరి రీసెంట్ గా మెగా డిఎస్సి అని చెప్పి ఉద్యోగస్తుల కోసం ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. మెగా డిఎస్సి కాదు మేడం, అది 16,000 15,000 పోస్టులకు మెగా డిఎస్సి ఎట్లా అయింది? 25,000 30,000 అయితేనే అది మెగా డిఎస్సి అయింది. వాటిల్లో కూడా ఏదో స్పోర్ట్స్ అవి ఇవని వాటిల్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని, సక్రమంగా పోస్టులు మామూలుగా టాలెంట్ పర్సన్స్కి రాలేదని, ఏ స్పోర్ట్స్ లో వచ్చినాయి సార్? ఈ పీఈటీ పోస్టులు ఇలాంటి వాటిల్లో ఫ్రాడ్ జరిగినదని అంటున్నారు మేడం. మరి లోకేష్ గారు మేము ఉద్యోగాలు ఇచ్చాం, చర్చకి మీరు సిద్ధమా అని చెప్పేసి లోకేష్ గారు పిలుపునిచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లోకేష్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఏ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎవరో వచ్చి చెప్తే చాలు ఆయనకి. ఆయన రావాల్సిన పని లేదు. ఆయనకి ధీటుగా రావాలంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన చర్చకు కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానివ్వమని చెప్పి అంటున్నారు కదా. అది కళ మేడం, ఊరికి అనవసరంగా అనుకునే మాటలే. రౌడీజం గోండాయిజం ఏం లేదు మేడం. ఇప్పుడు జరుగుతుంది అలాంటివన్నీ. ఈ సోషల్ మీడియా మీద వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఇలా కేసులు పెట్టి నానాకి ఇబ్బందులు పెట్టి ఇలా జరుపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం. ఎలా చెప్పగలరు మరి? ఎలాగంటే ఇప్పుడు మనం కార్యకర్తలందరినీ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని, ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళని అందరినీ వాళ్ళ గొంతు నొక్కడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము ఇలా చేయడం జరుగుతుంది. అందువల్ల రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. అలాగే ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే మిమ్మల్ని మీ ఊళ్ళో తిరగడం కానీ మిమ్మల్ని పట్టించుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఏం లేదు మేడం. మన మీద పట్టించుకున్నారంటే ఏదైనా ఒకటి కేసు పెట్టడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అంతే. వైసీపీ తరపు నుంచి ఇక్కడ ఎవరున్నారు సార్ మీ చుట్టుపక్కల ఏరియాలో నాయకుడు? దద్దాల నారాయణ యాదవ్ ప్రెసిడెంట్, కనిగిరి ఇన్ఛార్జి. ఓకే. అతను ఎలా ఉన్నారు? అతను ఏం చేస్తున్నారు? బాగున్నారు మేడం. ఆయన పట్టించుకుంటున్నారు. మామూలుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో మిగతా ఇన్ఛార్జీలు ఎలా చేస్తున్నారు ఏమో కానీ మా ఇన్ఛార్జి మాత్రం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఎక్కడైనా ఏ చిన్న ఆపద జరిగినా నేనున్నానంటూ అక్కడికి వెళ్ళి భరోసా ఇవ్వడం. కార్యకర్తలను పట్టించుకుంటారా మరి? పట్టించుకుంటున్నారు మేడం. పట్టించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారా? తప్పనిసరిగా మేడం, 100%. మరి ఇదే మాట అప్పుడు కూడా చెప్పారు కదా. మరి ఓట్లేసి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు కదా. మేము వేసాం మేడం. మరి అది ఏం జరిగిందో తెలియదు. ఓట్లయితే జగన్మోహన్ రెడ్డికి వేసాం.